దాని ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కనుక తెలంగాణ ఏర్పడకుండా అడుగడుగున అడ్డుకున్నది. ఇదిగో ఆ టీడీపీని రూట్అవుట్ చేసినామన్నదే ఇవాళ ఈయనకున్న కోపం. చివరి నిమిషం దాకా ప్రయత్నించారు. చివరి నిమిషంలో కూడా తెలంగాణను ఆపడానికి జరిగిన కుట్రలన్నీ తెలుగుదేశం పార్టీ కేంద్రంగా జరిగినాయి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టెంట్ వేసుకొని అప్పుడు ఆయన డైలాగులు కొట్టేది, కొబ్బరికాయను కొడితే సమానం కొట్టొస్తుందా, రెండు ఒక్కలు సమానంగా వలుగుతాయా, రాష్ట్రాన్ని ఎట్లా విడదీస్తారు, రెండింటికి సమాన న్యాయం ఎట్లా జరుగుతుందని మాట్లాడేవాడు. ఆ రోజు ఆ టెంట్లో బాధ్యతలు చూసిన వాడు రేవంత్ రెడ్డి. ఢిల్లీ కుట్రలో ఆ రోజు ఆ టెంట్లో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. కనుకనే ఆయనకు మనసు ఉండకుండా ఏమన్నా చేసి తెలంగాణను తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అందుకోసమే ఏం చేసిండ్రు, వీలు కాలేదు. తెలంగాణ వచ్చింది 2014 ఎన్నికలలో ఆయన ఎంత ప్రయత్నం చేసినా మొట్టమొదట బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మోడీని మొట్టమొదట లొంగ తీసుకున్నది చంద్రబాబు నాయుడు. మొట్టమొదట మోడీని ఎన్సర్కిల్ చేసింది చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం. మోడీని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. బీజేపీ పొత్తుతో 2014లో ఎన్నికల బరిలో దిగినారు. ఆ రోజు ఒంటరిగా పోరాటం చేసింది టీఆర్ఎస్. కానీ ప్రజలు ఉద్యమం చేసిన పార్టీగా గౌరవించి టీఆర్ఎస్కే అధికారాన్ని కట్టబెట్టింది. దాన్ని తట్టుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు. అందుకే ఆయన చేసిన పని ఏంటి, ఇంకా బాలారిష్టాలైనా దాటకముందే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆయన పన్నాగం పన్నితే కర్త చంద్రబాబు నాయుడు అయితే కర్మ క్రియ అయిన వాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలను కొనబోతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఆ దొరికిపోయిన దాని వల్లనే బ్యాగులు మోయటం అలవాటు ఆయన. ఆ రోజు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇవాళ తెలంగాణ బ్యాగులు తీసుకుపోయి ఢిల్లీకి మోస్తున్నాడు. మొదటి నుంచి మూటలు మోయటమే ఆయనకు అలవాటు. అందుకే మొన్న ఆయనకు బడ్జెట్కి సంబంధించిన బ్యాగ్ ఇవ్వగానే ఆ బ్యాగును అటు ఇటు చూసుకుంటున్నాడు ఆయన. చూస్తుంటే మనోళ్ళు సోషల్ మీడియాలో అద్భుతమైన పాట పెట్టింది, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి, ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి పెట్టింది. ఆ మూటలు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు, ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయిండ్రు. చివరికి చంద్రబాబు తెలంగాణను విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. ఆ కసి ఉంది రేవంత్ రెడ్డికి. అందుకే ఆయన పోనీ అప్పుడు వీలు కాలేదు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేసి, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపి కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఈ కథ ఎక్కడెక్కడి నుంచి ఉందో మొదటి నుంచి చూసుకుంటూ వస్తుంది తప్ప అర్థం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి, రేవంత్ రెడ్డి ఎజెండా ఏంది అర్థం కావాలంటే చరిత్రలోకి పోతే తప్ప అర్థం కాదు. ఆ రోజు 2018